5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అవకాశవాదంపై అవిశ్వాసం పెట్టడం ద్వారా నయవంచనకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ జెండాపై అజెండాపై గెలిచి అధికార పార్టీలోకి జంపైన నేతలను నిలదీసి వారి అసలు నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలను నిరసన గళం వినిపిస్తున్నారు. కూటమి నేతలతో కుమ్మక్కై జిల్లా పరిషత్ అత్యవసర సమావేశాన్ని సైతం వాయిదా వేయించిన పద్మశ్రీ తీరుపై కన్నెర చేస్తున్నారు. తమలో ఒకరిని తిరిగి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం ద్వారా ఫిరాయింపు నేతలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడానికి స్కెచ్ వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీకి చెక్ పెట్టేలా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు దూకుడు పెంచారు. గత కొన్ని వారాలుగా వారు చేస్తున్న పోరాటం అధికార తెలుగుదేశం పార్టీ కుట్రపూరిత రాజకీయాలను ఎదుర్కొనేలా వారు నిలబడ్డ తీరును చూసి ప్రజలు శభాష్ అంటున్నారు. దాంతో రాజకీయ విలువల్ని వంటగలిపి టీడీపీ పంచన చేరినా సరే జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీకి శాంతి లేకుండా పోయిందట. ఆమె తన రాజకీయ భవిష్యత్తును తలుచుకుని తీవ్ర నిరాశతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. పార్టీ మారిపో, నీకు మేమున్నామంటూ మొన్నటిదాకా చెప్పిన అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఆమెకు మొండి చేయి చూపుతున్నట్టు తెలుస్తోంది. భరోసా ఇస్తామన్న టీడీపీ నేతలు మొండి చేయి చూపడమే కాదు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు పక్కలో బల్లెల్లా మారడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు తీవ్ర సంకట స్థితికి చేరుకున్నదని టాక్. సహచర జెడ్పీటీసీలు సైతం ఆమెతో కలిసి రాకపోవడంతో మొత్తానికి ఆమె ఏకాకిగా మారారు. ఘంటా పద్మశ్రీ గతంలో జనసేనలోకి జంప్ అవుతున్నారంటూ మీడియాకు ఒప్పందించి తీరా టీడీపీలోకి చేరడంతో జనసేన పార్టీ నేతలు సైతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. వారం రోజుల్లోనే ప్లేటు ఫిరాయించిన ఆమె తీరును చూసి పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్లు ఆశ్చర్యపోతున్నారట. ఈ నేపథ్యంలో చేజేతులారా వైఎస్ఆర్సీపీ అండకోల్పోయిన పద్మశ్రీ కొత్త పార్టీ అయిన టీడీపీలోనైనా భరోసా దొరుకుతుందని ఆశించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారట. అందరూ మొండి చేయి చూపుతుండటంతో రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో పదవి కాపాడుకోవడం ఆమెకు తక్షణ కర్తవ్యంగా మారిందని జిల్లా రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీకి అసమ్మతి సెగ తారాస్థాయిలో తగులుతోంది. ఈ నెల 8న వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించి తమ ఎజెండాను ప్రకటించారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ సీఈఓకు నోటీసులు పంపారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆమెపై అనర్హత వేటు వేయించేందుకు గట్టిగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విప్ ధిక్కరించిన పద్మశ్రీని బర్తరఫ్ చేయాలని కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ కలిసి నాటకాలాడుతూ తమను అవమానిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన పద్మశ్రీపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక పార్టీ ఒక వ్యక్తిని నమ్మి ఒక జెడ్పీటీసీగా నెగ్గించి ఒక బీసీ మహిళ అనే గౌరవాన్ని ఇస్తూ జెడ్పీ చైర్మన్గా చేస్తే పార్టీని అవమానపరుస్తూ అలాగే పార్టీని వీక్ చేస్తూ ఈరోజు వేరే పార్టీలో చేరటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే 46 మంది జెడ్పీటీసీల నిర్ణయాన్ని మనోభావాల్ని దెబ్బతీస్తూ కనీసం ఎవరికీ తెలియకుండా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా దుర్మార్గం. పార్టీకి మేము అందరం ఎప్పుడూ నిలబడే ఉంటాము. పార్టీలో ఎప్పుడైనా కానీ మహిళలని మమ్మల్ని ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు పెట్టిందో అదేవిధంగా మేము కూడా పార్టీకి బలోపేతం చేయాలని ఈరోజు జిల్లా పరిషత్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిలదొక్కుని ఎవరైతే మమ్మల్ని మీ పార్టీ వద్దు అని ధిక్కరించి మేము వేసిన ఓట్లని ధిక్కరించి వారు పార్టీ మారిపోయారో వారికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. మరి ఏం ప్లాన్ చేసుకున్నారో తెలియదు కానీ అధికార పార్టీ ఒత్తిళ్ల మీద ఈ రోజున సీఈఓ గారు మా జడ్పీటీసీలు అందరినీ కూడా ఇక్కడికి వచ్చాక అగౌరవపరచడం జరిగింది. కాబట్టి ఈ రోజున పార్టీలు అనేవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. పార్టీలను నమ్ముకుని ఎప్పుడు కూడా అధికారులు పని చేయకూడదు. వాస్తవానికి జెడ్పీ చైర్పర్సన్ గా వైఎస్ఆర్సీపీ నేత కవ్వూరు శ్రీనివాస్ గతేడాది వరకు కొనసాగారు.
అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో జెడ్పీ చైర్పర్సన్ స్థానం ఖాళీ అయింది. ఆ పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గంలోని కొప్పుల వెలమకు చెందిన పెదపాడు జెడ్పీటీసీ ఘంటా పద్మశ్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. పద్మశ్రీ భర్త ఘంటా ప్రసాద్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఈ క్రమంలో పార్టీ విప్పును అనుసరించి 44 మంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఘంటా పద్మశ్రీని జెడ్పీ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరారు. అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు పార్టీలోకి గెంతారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ఆమెను బర్తరఫ్ చేసి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికను తిరిగి జరిపించాలని వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు నాయకులు కోరుతున్నారు. ఫర్దర్గా ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తాం. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మరి ఈ ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వీళ్ళందరూ కూడా మరి గెలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీ చైర్మన్ ఇక్కడ ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మరి చైర్మన్ మరి ఈరోజు పార్టీ మారి ఈ విధంగా చేయటం ఖచ్చితంగా మరి ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అటు మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇంకొకరు ఒత్తిడి వల్ల అవ్వచ్చు, ఆ విధంగా చేస్తున్నారన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఎంత అర్థమైనా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పోరాటం చేసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మధ్యన మొదటి నుంచి విభేదాలున్నాయి. పద్మశ్రీ దంపతులు టీడీపీలో చేరడాన్ని చింతమనేని వర్గీయులు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఘంటా దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రాన గతాన్ని ఏమీ మర్చిపోమని వారికి వ్యతిరేకంగా చింతమనేని అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ పీఠంపై మరొకసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కూర్చోబెడతామని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును ఇచ్చి నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘంటా దంపతులు నమ్మక ద్రోహం చేశారని, ఘంటా పద్మశ్రీని బర్తరఫ్ చేసే వరకు తాము నిద్రపోమని అంటున్నారు.